Namaste.
सुमति के संगी कंचेत हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूंज जने मुसाजे शंकर सुवन के रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यस गावे अस पर श्रीपति कंठ लगावे ओम शोषाय स्वाहा ओम पापाय स्वाहा ओम रोगाय स्वाहा మన యోగం అంతా అద్భుతంగా మారిపోవాలి అని చెప్పి ఆ భగవంతుడికి నమస్కారం చేస్తూ అన్ని రకాల నా జీవితంలో అన్ని ఆనందాలే ఉన్నాయి. ఇవన్నీ దూరం కావాలంటే ఏం చేయాలి? గణపతిని తలుచుకోవాలి. ఆ గణపతి దేవుడి ఓం భద్రంగానే విష్ణుయామ దేవాః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి పూషా स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 ओम धर्मस्मे सत्यमस्मे ओम अवतारम् अशोतारम् अवतारम् अवतारो अवरक्षणातारो अशोतारो
Bhagavan
Swami
అమ్మ హారతి వాళ్ళ ముందరాని హారతి రండి. సత్యోజాతం ప్రవశ్యామి సత్యోజాతాయ వై నమో నమః. బలాయ నమో బల ప్రవదనాయ నమః సర్వభూతనాయ మనోన్మనాయ నమః. మిత్రస్యం వర్ణః. ఓం లం నమస్తే. స్వామి దండే ప్రచోదయాత్. ఏకదంతం చతుర్సర్వాసనం నారాయణం ప్రజావర్తమస్తే విప్రాణం మూషికద్వయం. సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారం కవిది అందరూ ఒకసారి మొదలు చెప్పండి. విశ్వేశం దండపాణించ భైరవ గంగా భవానీ మణికర్ణికా
ఈ రోజున జన్మదినం ఈ రోజు. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం రామేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం ఉంటుంది. बजरंगबली वीर हनुमान की जय। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। जगदम्बे उमा माता की అయ్యా రుద్రం చెప్పడం లోపరండి కవర్ తీసుకురా పూల కవర్ సైడ్ నుంచి సంకేత్ శ్రీపాద్ శ్రీవాసు सद्योदाताय वै नमो नमः। भवे भवेनादि भवे भवस्वमान् भवोद्भवाय नमः। ओम भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवतो वैशवे नमः। नमस्ते अस्तु धन्मने भावुभ्यामते नमः। या त्रैजुष्शिवतमा शिवं भवोपते तनुः शिवाशरव्याय भवतया नो रुद्रमणया या ते रुद्रशिवा तनोरघोरापापकाशिनी तया नस्तनुभाषन्तमया गिरिशन्ता विचाकशी या विशुङ्गिरिशन्तहस्ते विवर्षस्तने शिवाङ्गिरित्रतान् कुर्माणि पुंसे पुरुषञ्जगतो शिवेन वचसा त्वा गिरिशाक्षापदांसि त्वन्ता प्रणमो दीव्यो विशको अहेतुश्च सर्वान् जमयन् सर्वाश्रयास्माज्ञा असो यस्ताम्रो अरुणोदवप्रस्सु मङ्गलः हे क्षेमाशो वैश्चामुण्डजनयीमहे असंयो सर्वगतिगर्देवो विलोलितः उदयनं गोवा अदृशन् नदृशन् विश्वाभूतानि सदृष्टो मृडयान्यः नमो नीलग्रीवाय सहस्रा प्रबुद्धधर्मस्वभयोरादियोजा यास्य देहस्य च भवराता भगवो सहस्रा शशते शुते निषेधजल्यानां मुखा शिवो न स्वना भव ीर्णजलकर्मशर्यो प्राणवाकुमुदा नमो
स्वायुरां पतये नमो नमो निशेरवे वैधरायारण्यानां पतये नमो नमः स्वामिज्योतिकागो सद्योष्टदां पतये नमो नमो नमः చెప్పండి. హర హర మహాదేవ 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 మృత్యుంజయాయ మృత్యుంజయాయ రుద్రాయ రుద్రాయ నీలకంఠాయ నీలకంఠాయ శంభవే శంభవే అమృతదేవాయ తే నమః తే నమః పరశంభో పరశంభో మహాదేవ మహాదేవ విశ్వేశ విశ్వేశ అమరవల్లభ అమరవల్లభ శివశంకర శివశంకర సర్వాత్మన్ సర్వాత్మన్ నీలకంఠ నీలకంఠ ఉమామహేశ్వర ఉమామహేశ్వర నమోస్తుతే నమోస్తుతే ఉమామహేశ్వర భగవానికి జయ శంకర భగవానికి జయ హర నమః సర్వభూతానాం
गणपतये नमः यो मां पुष्पं वेद पुष्पवान् प्रजानां भवते रामां पुष्पं पुष्पवान् प्रजानां भवते वेद यो मां यजनं वेद यजनान् भवते महेश्वरं नेत्रं चन्द्रयायुधं संहारम् एकबिल्वं शिवार्पणं शाखे बिल्वपत्रैश्च अक्षत्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं एकैक बिल्वपत्रेण पुष्पाणि समर्पयामि सोमाग्रापयामि ॐ दोदशलो चपण्डु ఉమామహేశ్వర స్వామికి అభిషేకం చేసి మా యొక్క భక్తులందరినీ అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరగానే వెంటనే వస్తానని పాటించారు. ఆ మాట ప్రకారం మనందరినీ అనుగ్రహించి వారి యొక్క అమృత వాక్కులతో మనందరినీ తడిపి మనందరికీ ఆ భగవంతుని ప్రసాదాన్ని ఇవ్వడానికి ఈరోజు వచ్చి వారి యొక్క అమృత వాక్కులను వినిపించడానికి మనందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అమూల్యమైనటువంటి వారి యొక్క వాక్కులను వినిపించాలని చెప్పేసి మనసా వాచా కర్మణ మండలమాశ్రయే తుభ్యం మహ్యమనంతాయ మహ్యం తుభ్యం చిదాత్మనే నమో మహ్యం పరేశాయ నమస్తుభ్యం శివాయ చ వందే విఘ్నేశ్వరం దేవం సర్వసిద్ధిప్రదాయనం వామాంకారూఢ వామాక్షీ కరపల్లవ పూజితాం జగద్యుత్పత్తికర్తే చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబుర్హవాసినీం సతతసిద్ధసౌదామినీం విడంబితజపారుచిం విగతచంద్రచూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే శ్రీ గురు మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి మహారాజుకి సద్గురునాథ భగవానికి. మామూలుగా మాట్లాడేయండి అంటే ఉమామహేశ్వర స్వామి పారిపోయి కైలాసంలో ఉంటాడు. జయకారం అనడానికి మన నోరు గట్టిగా రావట్లేదు. అప్పయ్య దీక్షితులనే ఒక తత్వవేత్త సాక్షాత్ పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన ఆయన భక్తి గురించి రాస్తూ ఎవరి గొంతులు ఎవరి నోళ్ళైతే భగవంతుడి నామాన్ని పలకడానికి సిగ్గుపడతాయి, ఎవరి గొంతులైతే భగవంతుడి నామాన్ని గట్టిగా అనడానికి శక్తి ఉండదు, అటువంటి నోళ్ళు పాముల పుట్టాలని చెప్పాడు. మరి అన్ని రకాల పాములు ఉంటాయి ఆ పుట్టలలో. కాబట్టి మనది పాముల పుట్టన లేదా భగవంతుడు ఇచ్చినటువంటి మంచి నోర మనమే పరీక్షించుకోవాలి.
सद्गुरुनाथ भगवान की उमामहेश्वर स्वामी भगवान की పరమేశ్వరుడి యొక్క దివ్య చైతన్యం ఇక్కడ వెలిసి ఉన్న ఉమామహేశ్వర స్వామి రూపంలో పరివార దేవతలైనటువంటి మహాగణపతి రూపంలో ఆంజనేయుడి రూపంలో ఇక్కడ వచ్చి ఉన్న ఈ 3 రోజులు ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నటువంటి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తముల రూపంలో మీ అందరిలో నాలో ఆ పరమాత్మ యొక్క దివ్య చైతన్యం వెలుగుతూ మనందరినీ ఆయన వైపు నడిపిస్తాడు. అటువంటి దివ్య చైతన్యానికి నమోవాక్యములు సమర్పిస్తూ ఇవాళ దయచేసి అందరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి. దయచేసి ఇవాళ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. దయచేసి అందరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఇవాళ మన ఉమామహేశ్వర స్వామి దేవాలయం యొక్క 26వ వార్షిక బ్రహ్మోత్సవం, దాంతోపాటు మహాకుంభాభిషేకం. ఈ కార్యక్రమానికి ఎల్లుండి జగద్గురువులైనటువంటి సాక్షాత్ శివస్వరూపులైనటువంటి ఎంపీ స్వామివారు వేయించేసి మనందరినీ అనుగ్రహించబోతున్నారు. ఇటువంటి శుభకార్యంలో, ఇటువంటి శుభ సమయంలో మీరందరూ ఇక్కడ ఉమామహేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి కైంకర్యాలన్నింటినీ చూస్తూ తరించాలి. మనం ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చాం. మనం ఎంతమందిని, నాతో సహా మనం ఎంతమందికి ఉమామహేశ్వర స్వామికి దగ్గరగా ఉన్నాం, ఎంతమందివి ఆయన చూపులకు కూడా కనపడనంత దూరంలో ఉన్నాం. ఈ రెండు ఎవరిది వాళ్ళే మనం మార్కులు వేసుకోవాలి. నారద మహర్షి భక్తి సూత్రాల్లో మనలాగా అందరు కూర్చొని అడిగారు, స్వామి మీకు అన్నీ తెలుసు, త్రికాల స్వరూపులు, త్రిలోకాలు తిరుగుతారు, అన్ని వేదాంగాలు నేర్చినటువంటి పరమాత్మ మీరు, దేవశ్రీ మీరు, భక్తి అంటే ఏంటో మాకు తెలియకుండా ఉంది, భక్తి అంటే ఏంటి స్వామి అని అడిగారు. అడిగితే ఏం లేదు, కొత్తగా ఇందులో ఉన్న ఉమామహేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎత్తి మొక్కండి. మొక్కితే మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనుకోండి, అదే నిజమైన భక్తి అన్నారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా మనం ఎంతమంది ఉమామహేశ్వర స్వామికి సమీపంలో ఉన్నాం, ఎంతమంది ఆయన ముందర నిలబడి మనకి ఈ అయ్యగారు పెట్టిన పొగతో కళ్ళ నీళ్ళు కాదు, ఎంతమంది మనం ఉమామహేశ్వర స్వామి ముందర నిలబడితే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కనీసం మన మనసు ఒక కనురెప్ప పాటు ఆ పరమాత్ముడి మీద నిలబడ్డాయి. ఇది మనది మనం మార్కులు వేసుకుంటే మనం నిజమైన భక్తులు. ఎందుకంటే ఈ వేగవంతమైన అంటే ఈ ఏమంటారు మెకానికల్ లైఫ్, ఈ వేగవంతమైన జీవన విధానంలో మనం ప్రతి క్షణం పరిగెడుతూనే ఉన్నాం. ప్రతి క్షణం పరిగెడుతూనే ఉన్నాం. ఆ పరిగెత్తడంలో మన మనసులు మనకంటే వేగంగా పరిగెడుతున్నాయి. సృష్టిలో ఏది వేగంగా పరిగెడుతుంది అంటే మనసే వేగంగా. ఇక్కడ కూర్చొని సూర్యమండలంలో సూర్య భగవానుడి పక్కన కూర్చోగలుగుతాం, ఇక్కడ కూర్చొని ఇంద్రసంలో ఇంద్రుడి ఆసనం మీదనే కూర్చోగలుగుతాం ఆయన పక్కన, ఇక్కడే కూర్చొని వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనం కూడా చేసుకుంటాం. ఇంతకంటే వేగంగా ఏమన్నా పోగలుగుతుందా? అలా అన్నిటికంటే వేగవంతమైనటువంటి ఈ మనస్సు మనకంటే వేగమై మనమే క్షణక్షణం మన వృత్తులలో మన పనులలో నిమగ్నమైపోయి బిజీగా ఉండి సమయానికి భోజనం చేయక, సమయానికి నిద్రపోక, సమయానికి అవసరమైన ఔషధాలను వేసుకోక, ఇంత బిజీగా ఉంటూ మనం మన కోసం
మన తర్వాతి వాళ్ళ కోసం, వాళ్ళ తర్వాత వాళ్ళ కోసం, ఇంకా తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా మనం సంపాదిస్తాం. ఇంత సంపాదించిన మనం మన తుది ప్రయాణంలో మనతో పాటు ఏం రాదు. మనం అనుకుంటాం నేను కోటీశ్వరుడిని, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఇంత గొప్పవాడిని, ఇంత పెద్ద ఆఫీసర్ని, నేను జిల్లాని శాసిస్తాను, నేను ఊరిని శాసిస్తాను, లేదా నా ఇంట్లో నేనే గొప్ప అని మనం అనుకుంటాం. ఈ గొప్పలేవి కూడా ఈ కోట్లు కానీ ఈ అధికారత్వం కానీ ఏది మన వెంబడి రాదు. మనతో వచ్చేవాడు ఎవరంటే ధర్మమే మన వెంబడి వస్తుంది. మనం చేసేటువంటి మంచి పనులే మన వెంబడి వస్తాయి. భార్య పిల్లలు, భార్య ఎంతవరకు ఏడుస్తుంది? ఆ కంపు బయరించి అంతసేపు ఏడుస్తుంది. ఇవాళ రేపు ఇంతకుముందు నూనెలో పెట్టేవాడు, పోతే ఇప్పుడు ఏమంటే ఫ్రీజర్లలో పెడుతున్నారు. ఆ ఫ్రీజర్ కూడా ఒక సందర్భం అయితే అది కూడా ఉబ్బిపోతుంది. అవన్నీ ఎప్పుడు పోతుందో అంతవరకు ఏడుస్తుంది భార్య. పిల్లలు మన తలకు కొరివి పెట్టే వరకు ఏడుస్తారు. చుట్టాలు ఆ చితికి నిప్పు పెట్టగానే ఎరక తిరుగుతూ అయిపోయాయి, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఇట్లా ఉన్నటువంటి ఈ శరీరం, ఇట్లా బతుకుతున్నటువంటి ఈ శరీరంతో మనం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి మంచి, ఎన్నో రకాలైన చెడులు చేస్తూ మనము మన తర్వాత ఆ తర్వాత వాళ్ళ కోసం ఏదో చేయాలనేటువంటి తపనలో ఉన్నాం. కానీ మనం భగవంతుడికి ఎంత సమీపంగా మనం వెళ్ళగలుగుతున్నాం, ఏ విధంగా వెళితే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అని ఎవరు కూడా ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. వారంలో ఒకసారి, నెలలో ఒకసారి వాస్తవంగా భారతీయ సనాతన ధర్మాన్ని పాటించేవాడు అంటే ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, ఎవరైతే రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు 33 కోట్ల మందిని ఏ వ్యక్తులైతే నమ్ముతారో, ఎవరినైతే హిందువులు అంటారో వాళ్ళు ప్రతినిత్యము ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి. ఏదో ఒక దేవాలయం, ఒక 2 నిమిషాలు మన దగ్గరలో ఉండే దేవాలయం, ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి దాకా 33 కోట్లు ఉన్నాయి. ప్రతి గల్లీలో కూడా ఏదో ఒక దేవాలయం ఉంటుంది. ఏ దేవాలయం అయిపోయినా పాపం ఆంజనేయ స్వామి అందరికి ప్రజెంట్ చేస్తుంటాడు. ఆ గల్లీలో ఉన్నవాడు కనీసం ఆంజనేయ స్వామి ఒక 3 ప్రదక్షిణాలు ఆయన మీద దయదచ్చాడు. ఆంజనేయ స్వామి మీద దయదచ్చి ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ 3 నిమిషాలు ఇప్పటిలా మోగినట్టు. కొంపలంటకపోతే మనం ఫోన్ మాట్లాడకపోతే, అక్కడ కూడా మనం మాట్లాడకపోతే చనిపోతాడు. ఇట్లాంటి పిచ్చిలో మనం లేకుండా ఆ 3 నిమిషాలైనా ఫోన్ని పక్కన పెట్టి ఒక 3 ప్రదక్షిణాలు, 3 నిమిషాలు ఆయన దగ్గర కూర్చోండి. ఇలా ఒక 40 రోజులు చేయండి. మీ జీవితం ఏ విధంగా మారిపోతుందో చూడండి. ఇవాళ పిచ్చగాడి దగ్గర నుంచి అపర కుబేరుడు దాకా, అంటే అంబానీల దాకా కష్టము లేనివాడు లేడు, బాధ లేనటువంటి వాడు లేడు. అది రోగ బాధను, మానసిక బాధను, ఇంకేదో బాధ, ఎన్నో రకాల బాధలు, ఏదో ఒక రకమైన బాధతో ఉన్నవాడే ఉన్నాడు. ఇన్ని రకాల బాధలను తీర్చగలిగేది మన డబ్బు కాదు. మనం చూశారు కదా, కరోనాలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా బతకలేదు. ఎవరు గెలిచారు? మన డబ్బు గెలిచిందా? పరమాత్ముడు గెలిచాడు. కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ గెలిచాడు. తను తీసుకోవాలనుకున్న వాడిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాక్కెళ్ళిపోయాడు. తను వద్దనుకున్నవాడు కరోనాలో వచ్చి వాడు బాధపడి కూడా వాడు ఆనందంగా ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. అంటే మనతో వచ్చేది మనం పాటించేటువంటి ధర్మం, మనం చేస్తున్నటువంటి పూజలు, మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలే మనతో వస్తాయి తప్ప మన అధికార దర్పం కానీ మన డబ్బు కానీ మనకు ఏవి రావు. అందుకని మనకు దేవాలయాలు ఎందుకు కట్టారు? ఇంత దేవాలయం కట్టారు. 26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ల కింద కట్టిన దేవాలయం. అప్పుడు ఇదంతా ఏం లేదు, కొత్త మైదానం లాగా ఉండేది. ఈ దేవాలయం మొదలు కట్టినప్పుడు ఇదంతా గంజి కొత్త కదా, అప్పుడు కొత్త గంజి. అప్పుడు ఏముండే, వాళ్ళు ఎంతమంది వచ్చారంటే నిత్యము ఆయన పట్ల అర్చన పెరుగుతుంది, ఆయన పట్ల అభిమానం పెరుగుతుంది, ఆయన పట్ల ప్రేమ పెరుగుతుంది, ఆయన మీద భక్తి పెరుగుతుంది.
భగవంతుడి పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, భగవంతుడి పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళకి భగవంతుడు నీడలాగా ఉంటాడు. భగవంతుడిని ప్రేమించడం ఏంటి? భగవంతుడి మీద ప్రేమ ఏంటి అంటే భగవంతుడిని ప్రతిదీ భగవంతుడికి సమర్పించడం. ఇవాళ మనం భోజనం చేస్తున్నాం. ఈ భోజనం ఎవరి వల్ల వచ్చింది? పరమాత్ముడి యొక్క దయ వల్లనే వచ్చింది. నీ కోట్ల రూపాయలు ఏం పనిచేయవు, నీ పెద్ద అధికారం జిల్లా కలెక్టర్ అయినా నీ కలెక్టర్గిరి ఏం పనిచేయదు. పరమాత్ముడు అనుగ్రహం లేకపోతే ఒక ముద్ద కూడా తినలేవు. జేబు నిండా డబ్బులున్నా ఆ రోజు ఒక మెతుకు కూడా లోపలికి పోదు. ఎవరి అనుగ్రహం వల్ల మనం భోజనం చేయగలుగుతున్నాం? పరమాత్ముడి యొక్క దయ వల్ల భోజనం చేయగలుగుతున్నాం. పరమాత్ముడి దయ వల్ల కట్టి నిండా నిద్రపోగలుగుతున్నాం. పరమాత్ముడి దయ వలన మంచి సంతానం కలిగింది. పరమాత్ముడి దయ వల్ల మనకు మంచి డబ్బు సంపాదన వచ్చింది. పరమాత్ముడి వలననే ప్రతిదీ జరుగుతుంది. ఈ పరమాత్ముడి వల్ల ప్రతిదీ జరుగుతున్నది అని ఎవరైతే అనుకుంటారో, పరమాత్మ నేను చేసే ప్రతి పని నీదే, నీవే నాతో చేయిస్తున్నావు అనేటువంటి మనస్సును ఆయన పట్ల ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి నీడలాగా ఉంటారు. అట్లా భగవంతుడిని నీడలాగా తిప్పుకోగలగాలి. అలా ఎవరైతే భగవంతుడి నీడలాగా తనతో తిప్పుకుంటారో వాళ్ళు భగవంతుడికి సమీపంగా ఉన్నారు. ఈ హోదాలు, ఈ డబ్బు, ఈ అందము, ఈ బలము, ఈ చుట్టరికము ఇవన్నీ తాత్కాలికమే, ఇవే ఉండవు. మన శరీరం మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు అలా ఉన్నామా? రోజు రోజుకి ముడతలు పడుతూనే ఉంటుంది శరీరం. చిన్నప్పుడు నిగనిగలాడే రింగు చుట్టూ పెద్దగడవడికి బోడతలు అవుతుంది, అవునా కదా? అందమైన ముక్కు రూపం ఉండే అందమైనటువంటి అలంకారం లేకున్నా అందంగా కనబడేటువంటి అందమైన స్వరూపం ఒక 50 ఏళ్ళు వచ్చే వరకు దాని రూపం మారుతుంది. 60 ఏళ్ళు వచ్చే రూపం మారిపోతుంది. 80 ఏళ్ళు వచ్చే వరకు ఆ రూపాన్ని, చిన్నప్పటి రూపాన్ని గుర్తించలేము. అంత వికారంగా తయారవుతుంది ఈ శరీరం. ఇట్లా వికారంగా తయారయ్యేటువంటి శరీరానికి ఆలంబన ఎవరంటే పరమాత్మ. నువ్వు ఎంత వికారంగా తయారైనా, నీ శరీరంలో శక్తి లేకపోయినా, నీ మనస్సు ఎంత బాధలో ఉన్నా, నీవెంతటి ఇబ్బందుల్లో ఉన్నా నీకు చేతికి కర్ర లాంటి వాడు పరమాత్మ. ఆయనను ఆసరాగా తీసుకొని మనం బతకడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ నేను అనేటువంటి అహంకారంతో మనం బతకరాదు. పరమాత్మ నీవే, నేను చేసే ఉద్యోగం నీదే, నేను తినే తిండి నీదే, నా సంతానం నీదే, నా భర్త నీదే, నేను వండే వంట నీదే, నేను చేసే పీల్చే గాలి కూడా నీదే. ఇలా ఎవరైతే మనస్సును సమర్పిస్తారో, సర్వస్వార్పణ అంటారు, నాది ఏం లేదు పరమాత్మ అంతా నీదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది. అలా అనుగ్రహం పొందడం కోసం ఇట్లా దేవాలయాలు కట్టారు. దేవాలయాలు ఏదో పంతులు హారతులు ఇచ్చి తీర్థం పైసలు తీసుకోవడానికి కట్టలేదు. ఎందుకు కట్టారు? మనం భగవంతుడి సమీపం చేరడం కోసం కట్టారు. కనీసం ఇక్కడికి వచ్చిన 2 నిమిషాలైనా పరమాత్ముడి మీద, ఆయన పాదాల మీద మన దృష్టి ఉంటే, ఆ 2 నిమిషాలు ఉంటే కనీసం ఆ 2 నిమిషాలు, ఒక 2 సెకండ్లు ఆయన మీద మన మనస్సు నిలబడిపోయింది అనుకోండి చాలు. నీవు గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సిన పని లేదు. రోజులో కనీసం 1 సెకండ్ పరమాత్ముడి మీద నిశ్చలంగా కదలకుండా మీ మనసు ఉంటే చాలు. మిమ్మల్ని పరమాత్ముడు మీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన పిల్లలకి, చిన్నపిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు భోజనం పెట్టాలి, ఎప్పుడు స్నానం చేయాలి, చేయించాలో మనకు తెలుసు. వాళ్ళు అడుగుతాడా? వాడికి ఏ సమయంలో ఏం కావాలో మనం చేస్తాం. అలా పరమాత్ముడి పిల్లలమైనటువంటి మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. మనం ఏం అడగక్కర్లేదు. మనం అడగాల్సిందల్లా, పరమాత్మ నీవు నాకు నీడలాగా ఉండు, నిశ్చలమైనటువంటి భక్తి నీ మీద నాకు ఉండేటట్టు చూడు, నువ్వు తప్ప నాకు వేరే లోకం తెలవదు, వాటి నువ్వే సర్వం నాకు అని మన మనసులో భావన ఉంటే ఆయన అన్ని ఇచ్చేస్తాడు. నేను నేను అంటే నువ్వే నువ్వే అంటాడు. ఎప్పుడైతే నువ్వే తండ్రి నేను కాదన్నామో, నేనున్నా బిడ్డ అని మన వెంబడే ఉంటాడు. అందుకే అర్చనలు, ఈ యాగాలు, యజ్ఞాలు, ఈ కుంభాభిషేకాలు ఇవన్నీ ఎందుకు? 12, 26 ఏళ్ళు అయింది. ఎందుకు కుంభాభిషేకం? ఆ ఉమామహేశ్వరులో ఉండేటువంటి శక్తి ఇంకా డబల్ కావడం కోసం. మన లాంటి వాళ్ళని ఇంకా రాబో రోజులు ఎంతో మందిని, ఎన్నో వేల లక్షల మందిని ఆయన ఉద్ధరించడం కోసం, ఆయనలో శక్తి పెరగడం కోసం ఈ కుంభాభిషేకం. ఇక్కడ మంత్రాలు చదివి వాళ్ళ గొంతులు పోయేటట్టు పొగ కళ్ళు మండుతున్న హోమాలు ఎందుకు చేస్తున్నారు? ఆ హోమాల ద్వారా, వాళ్ళు చదివినటువంటి మంత్రాల ద్వారా పరమాత్ముడి శక్తి పెరగాలి. పరమాత్ముడి శక్తి లేదా మనం పెంచేది అంటే పరమాత్ముడి శక్తి కాదు, పరమాత్ముడి కింద ఉన్న యంత్రములో శక్తి పెరగడం. ఆ యంత్రములో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాత్ముడు సృష్టించిన, పరమాత్ముడి ద్వారా వచ్చినటువంటి ఆ మంత్రాల ద్వారా
ఆ శక్తి వస్తుంది. పరమాత్ముడు ఎక్కడో లేడు, ఆ మంత్రాల్లోనే పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు ఎక్కడో లేడు, బ్రాహ్మణుడి యొక్క వాక్కులోనే పరమాత్మ ఉన్నాడు. అంటే తాను చదివేటువంటి మంత్రంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను యొక్క శక్తిని రెండింతలు, మూడింతలు, వెయ్యింతలు చేయడం కోసం ఈ కుంభాభిషేకాలు, ఈ అర్చనలు, ఈ పూజలు, హారతులు ఇవన్నీ. ఎందుకంటే మనం నిత్యకృత్యాలు మనం ఏ విధంగా తింటాం, తాగుతాం, తిరుగుతామో పరమాత్ముడికి కూడా అన్నీ కావాలి. ఆయనకి ఎన్ని రకాలుగా మనం పూజ చేస్తామో, ఎన్ని రకాలుగా ఆయన కొలుస్తామో ఆయన కూడా అంతే విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ప్రతి ఇంట్లో ఉదయాస్తమయాల్లో తప్పనిసరిగా దీపారాధన జరగాలి. ఉదయాస్తమయం అంటే మనకు సుప్రభాతం 10ంటికి అయితే అది ఉదయం అన్నారు. అది ఉదయం అన్నారు. ఉదయం అంటే సూర్యోదయాన్ని ఉదయం అంటారు. సూర్యోదయం నుంచి 40 నిమిషాల్లో ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే సూర్యాస్తమయం నుంచి 40 నిమిషాల్లోపు దీపారాధన జరుగుతుందో సాయంత్రం, ఏ ఇంట్లో అయితే వండిన పదార్థాన్ని భగవంతుడికి మనస్ఫూర్తిగా నైవేద్యం పెట్టి తింటారో ఆ ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఎవరైనా వస్తే అడగకుండా సమయానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టగలుగుతారో, ఏ ఇంట్లో అయితే అందరూ ప్రేమగా మాట్లాడుకుంటారో, ఏ ఇంట్లో అయితే నిరంతరం దొరికిన సమయంలో వృధా చేయకుండా భగవన్నామాన్ని స్మరిస్తారో, ఏ ఇంట్లో అయితే కనీసం వారంలో ఒకసారైనా భగవంతుడి యొక్క కథలను వింటారో ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు ఉంటాయి. సౌభాగ్యం అంటే ఇందాక చెప్పాను, కేవలం ఆ మహిళలకు ఉండే పసుపు కుంకుమాలే కాదు సౌభాగ్యం. మగవాడు కూడా సౌభాగ్యవంతుడే. ఎలా? మంచి సంపాదన, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఆరోగ్యం. ఈ మంచి అనేదంతా కూడా సౌభాగ్యం. అటువంటి సౌభాగ్యం ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో సౌభాగ్యం ఉంటుంది. ఆ ఇంట్లో పరమాత్ముడి యొక్క చైతన్యం తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఇళ్లలో లక్ష్మి కళకళలాడుతుంది. అటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ మనస్సు శాంతంగా ఉంటుంది. అట్లా ఉండేటువంటి ఇళ్లలో పరమాత్ముడికి దగ్గరగా ఉంటారు అందరు. అటువంటి వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉంటారు. అటువంటి ఆదర్శవంతమైన జీవితం మనం అందరం అలవర్చుకోవాలి. అట్లా పరమాత్ముడికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో టైం బీయింగ్కి వచ్చో, లేకపోతే ఇంట్లో భర్త అంటాడనో, భార్య అంటుందనో, అత్త అంటానో, మామ అంటుందనో, లేదా ఇంకో పక్కవాడి కోసమో కాదు మనం దేవాలయానికి రావడం. మనల్ని ఉద్ధరించుకోవడానికి రావాలి. మనం పరమాత్ముడి సమీపంలో ఉండడం కోసం రావాలి. అలా రావాలంటే మీ చేతిలో ఉండే పిశాచాన్ని ఇంటి దగ్గర పెట్టి 6 నిమిషాలు, 3 ప్రదక్షిణాలు 3 నిమిషాలు, 6 నిమిషాలు పరమాత్ముడి దగ్గర నిశ్చలంగా గడిపి పరమాత్ముడి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా చేయడం కోసం ఉమామహేశ్వర స్వామి మనకు ఉండేటువంటి అన్ని అడ్డంకులను తొలగించి ఆయన చూపుకి అతి దగ్గరగా, ఆయనకు మనకు నీడలాగా ఉంటూ మనం ఆయన ఒళ్ళో ఉన్నట్టుగా అనుగ్రహించాలని మా గురువు పరమ గురువు ద్వారా నారాయణ స్మరణ పూర్వకంగా ప్రార్థిస్తూ శుభం. సద్గురునాథ భగవానికి ఆచార్యం కేశవం ఆధారాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపాదుకాభ్యాం నమః. ధ్యానం సమర్పయామి, ఆసనం సమర్పయామి, గంధద్వారాం తురాదర్శామి చక్షుషాం కరీషే. దేవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ఇంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణాయ నమో నమః. చతుర్పాదుకాభ్యాం నమః. పుష్పైః పూజయామి. యం వాయుమాత్మకం ధూమం భావయామి. ఓం భూర్భయం ధూర్వామః ధూమం భావయామి. బ్రహ్మణ్యాత్మకం దీపం భావయామి. ఉత్తే భావయామి. ధూపదీపానంతరం శుద్ధానందం సమర్పయామి. సఫలావాప్తిర్ భవేత్ జన్మని జన్మని. మంగళారతి. చతుర్పాదుకాభ్యాం నమః.
धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि संभवित मम अमृतात्मकम् अमृतरसनैवेद्यं निवेदयामि इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलमवाप्तिर् అందరూ చక్కగా మొక్కండి చక్కగా అందరూ చెప్పండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః వందే గురుపదద్వంద్వం భవాన్మానసగోచరం రక్తశుక్లప్రభాం అతర్క్యం త్రైపురం మహః శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఓం న కర్మణా న ప్రజయా అధ్యాయేకే అమృతత్వమాసు పరేణ గుహాయాం విభ్రాజతే చక్షురో నిరుక్తే వేదాంత విజ్ఞాన సునిశ్చిత సన్యాస యోగాచ్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే కుమారాంతకాలే పరాముదాత్ పరిముచ్యంతి సర్వే తదం విపాపం పరమేశ్వరో పుండరీకం పురమస్య స్వర్గస్థం తత్సాభిలఫలం తస్య పరస్య మహేశ్వరః. చెప్పండి ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల ఆవాప్తిః భవేతు. సద్గురు పాదుకాభ్యాం నమః. యథాశక్తి సాష్టాంగ నమస్కారాన్. అందరికీ అవకాశం ఉంది, ఆలోచన చేసుకోకండి. హారతులైన తర్వాత ప్రసాదిస్తారు స్వామివారు. అందరు కూర్చోండి. పంచారతులైనా అందరికి స్వామివారు ప్రసాదిస్తారు. ఎవరు తొందరపడకండి. పంచారతులు ఏర్పడి ఆరుతులైనా ప్రసాదం అందరికి. प्रथम एक हरति ओम हिरण्यपात्रं वसो पूर्णन्दधाते असभ्यो जानेति एकदा ब्रह्मण भुवहरति एकदैव यजमानायुस्तेजो हति बड़ा शंकर भगवान की उमामहेश्वर भगवान की पंचहारति सर्वे
మంగళ మహానీరాజనం మహాది నక్షత్రం తే రవిప్రియో యమాసామియక్షణో అభిలాషంజోదన యస్య భాగ్యస్మయో యస్య కేశవః యస్యేవా విశ్వా భువనాని సర్వా సకృత్తిగా విరవి సంపదానః అగ్నిగో దేవస్య విదేవతాలు ఉమామహేశ్వర భగవానికి కులాశంకర భగవానికి హర నమః పార్వతీ పతయే ఓం మరుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి వల్లభాయ ధీమహి వైశ్వానరాయ విద్మహే నానేనాయ ధీమహి దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి यो वेदानो स्वरः प्रोक्तो वेदान्ते तत्प्रतिष्ठितः तस्य प्रकृतिरेणस्य यः पुरः सर्वेश्वरः उमामहेश्वर भगवान की कुलाशंकर भगवान की తలపెట్టినటువంటి 3 రోజుల కుంభాభిషేక యొక్క కార్యక్రమం మొదటి వందనము, గోపూజ, ధ్వజారోహణము, తర్వాత ఇక్కడ మనం స్థాపన చేసుకున్నటువంటి నవగ్రహ మండపము, వాస్తు మండపము, క్షేత్రపాలక మండపము, యోగిని మండపము, తర్వాత చతుర్లింగతో భద్ర మండపంకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పూర్తి చేసుకొని అగ్ని స్థాపన చేసి ఉదయం కార్యక్రమాన్ని మనం సమాప్తం చేసుకున్నాము. మరలా సాయంకాలంన ఈ రోజున కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి 2 గణపతి యొక్క చతుర్థి రోజు, వినాయక చతుర్థి జయంతి. మరి మనకు కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజున మనం ఏ కార్యక్రమం చేయదలిసినా ముందు గణపతి పూజ చేస్తాము. మరి అట్లా మనకు కలిసి వచ్చింది, మొదటి రోజు ఇది కలిసి వచ్చింది. ఎందుకంటే మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతి ముందు తీసుకుపోవాలనే ఆలోచనతో అసలు యాక్చువల్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మన వార్షికోత్సవం నాడు సమాప్తం ఉంటుంది. అంటే నిన్న ఇవాళ రేపు మనం అసలు చేయాల్సిన కార్యక్రమం. మరి భగవంతుడు స్వామివారికి ఏ బుద్ధి పుట్టించులో తెలియదు. ఆ స్వామివారు ఏమన్నారంటే పంచమి నాడు నాకు వచ్చుడు కాదు, పొద్దున కుంభాభిషేకంకు షష్ఠి నాడు వస్తాను, నేను ఇంటికి అల్లుడు వచ్చినాడే పండుగ. అందుకనే మరి స్వామి ఎప్పుడు వస్తున్నప్పుడే మనకు వార్షికోత్సవం కాబట్టి అందుకనే మీరు ఎట్లా చెప్తే ఎట్లా అని చెప్పి స్వామివారి ఆజ్ఞ తీసుకున్నాము. స్వామివారు చెప్పినట్టు చతుర్థి, పంచమి, షష్ఠి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం. కాబట్టి మొదటి రోజున మనందరినీ కూడా అనుగ్రహించడానికి వచ్చినటువంటి స్వామివారి యొక్క అమృత వాక్కును మనం విన్నాము. ఆ వాక్కులను ఈ చెవు నుంచి విని ఇట్లా పంపించకుండా కొంచెం ఇట్లా మూసుకోండి. ఇంకో చెవు ఉంటే ఇళ్ళనే ఉండిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి కదా, 2 విడిచిపెడితే ఇళ్ళే వెళ్ళిపోతాయి. మన అమృత వాక్కులను మనం అందరం కూడా గ్రహించి స్వామివారు మనకు నిర్ణయించినటువంటి బాటలో మనం నడిచి ఆ యొక్క భగవంతుని అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. మరి ఇప్పుడు స్వామివారి ప్రసాదిస్తుంది, దయచేసి ఎవరు కూడా తొందరపడవద్దు. ఒక చిన్న విషయము, చీమల లైన్ చూడండి, గొర్రెల లైన్ చూడండి. చీమలు ఎట్లా వెళ్తాయండి? లైన్ తప్పదు అసలు. అది ఒక క్యూ సిస్టమ్ ఉంటుంది. చీమలు అస్సలు లైన్ తప్పాయి. ఒకవేళ మధ్యలో కట్టయితే ఆగిపోతాయి కానీ పక్క నుంచి పోవు. ఒక సిస్టమేటిక్ గా వస్తాయి చీమలు. అదే గొర్రెల మంద. సో మనమంతా కూడా ఒక చీమల్లాగా వద్దాం. కాబట్టి అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. మొట్టమొదలు మా యొక్క గుడి సభ్యులు ఎవరైతే ట్రస్ట్ మెంబర్లు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, తర్వాత మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, అంటే అందరూ కూడా అందరూ రైస్మిల్లు గంజి వాళ్ళే ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒక పదవి అంటూ ఉన్నది కదా వారికి, ఆ పదవిని కూడా గౌరవించాలి. ఆ పదవి సెక్రటరీ క్యాషియర్, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ క్యాషియర్, మరలా మా గుడికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో, దయచేసి మన వాళ్ళు కూడా ఎవరైతే మన గుడికి పొద్దుంచి కార్యకర్తలుగా నిర్వహిస్తున్నారో ఒక పద్ధతి ప్రకారం పంపించండి. మీరు కూడా అందరినీ అట్లా వచ్చి స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. స్వామివారు ఏమనుకోవాలి అంటే
నేను ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే భక్తులు నన్ను ఒక పద్ధతి ప్రకారం నా దగ్గర వచ్చి ప్రసాదిస్తున్నారని చెప్పేసి స్వామి మొదలు మనం ఎప్పుడు ఉండాలి. కాబట్టి అందరూ ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మొదలు గురు సభ్యులు రావాలి.